రెవెన్యూ శాఖలో అవకతవకలు జరుగుతున్నాయి, భారీగా అవినీతి వెలుగు చూస్తోంది అని విహెచ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు మీ పార్టీ నేతే. వాటిపై మీ రెస్పాన్స్ ఏంటి? వారు అన్నదాన్ని మా పెద్దలకు చెప్తే వాళ్ళే రెక్టిఫై చేసే అవకాశం ఉంటుంది. వారు ఏదైనా ఉంటే కొన్ని కుండబద్దలు కొట్టి చెప్పే కల్చర్ వారికి ఉన్నది. ఎందుకంటే ఆయన నిజాన్ని నిర్భయంగా పార్టీ వారైనా పార్టీయేతరులైనా కూడా అంటాడు. కాబట్టి దాని మీద సంబంధిత మంత్రి గారు కానీ మిగతా వాళ్ళు స్పందిస్తారు. ఎక్కడెక్కడ జరుగుతుంది అని అంటే దాన్ని రెక్టిఫై చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. అండ్ పాఠ్య పుస్తకాలకు సంబంధించి పిల్లలకి ఇవ్వడం మళ్ళీ వెనక్కి తీసుకోవడం, దీని గురించి అంటే ఏపీలో చూస్తే పిల్లలకి ఇచ్చిన కిట్స్ మీద జగన్ బొమ్మ ఉన్నప్పటికీ కూడా ప్రజాధనం వృధా కాకూడదన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అక్కడ అలాగే ఇచ్చేయమని చెప్పి పిల్లలకి చెప్పి చాలా ఆదర్శంగా నిలిచారు అని అంటుంటే, ఇంకొక వైపు ఇక్కడ తెలంగాణలో వచ్చేసి ముందు మాట ఏదైతే ఉందో దాంట్లో సీఎం కేసీఆర్ నేమ్ ఉందని, విద్యాశాఖ మంత్రి సబితా పేరు ఉందని చెప్పేసి పాఠ్య పుస్తకాలన్నింటినీ వెనక్కి తీసుకున్నారు. అదే ఆ మొదటి పేజీ చించేసి ఇచ్చుంటే ఆ ప్రజాధనం ఖర్చు అయ్యి అవి ఉండేది కాదు కదా, ఇంత ఆర్థిక లేమిలో ఇది అవసరమా అనే విమర్శలు తలెత్తుతున్నాయి. అది చించే ఇస్తారేమో, ఆలోచించే చేసిండ్రేమో ఆ నిర్ణయం. సో ఆ పేజీ కొరకు చర్చ కాదు, కేసీఆర్ బొమ్మ కొరకు చర్చ కాదు, కానీ అసలు ఆ కల్చర్ని కంటిన్యూ చేయొద్దు. ఐకానిక్గా ఒక వ్యక్తిని కేంద్రకంగా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి లేకపోతే ఇంకో నాయకుడు అనేది కొంత విమర్శనాత్మకంగా ఉంది. ఈ ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వం యొక్క వాటిని కూడా ముందుకు పెట్టడం వల్ల కొంత విమర్శలు కూడా వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి అది క్యాబినెట్ వాళ్ళందరూ అనుకొని చేసిన నిర్ణయం. డెఫినెట్గా ప్రజాధనం దుర్వినియోగం ఏం కాదు, కాకపోతే కొంత పేపర్ వేస్ట్ అవుతుండొచ్చు అంతే. పెద్ద ఎత్తున విమర్శలు మాత్రం వెల్లువెత్తాయి, విమర్శలు వస్తాయి కామన్. కానీ ఇప్పుడు కేసీఆర్ గారి బొమ్మ తెలంగాణ ప్రజలు లేకపోతే ఇంకొకరి బొమ్మ తెలంగాణ ప్రజలు చేయాల్సిన అవసరం లేదు. నేను ఏమంటున్నానంటే పిల్లలకు రాజకీయం ఉండాలి, కానీ లేని దాన్ని ఆపాదించడం వద్దు. రాజకీయం ఉండాల్సిందే, తెలవాల్సిందే, నేర్చుకోవాల్సిందే, భవిష్యత్తులో రాజకీయ నాయకులు కావాల్సిందే. కానీ ప్రజాధనంతో వ్యక్తిగత ప్రచారం అనేది అది రాజ్యాంగరీత్యా కూడా మంచిది కాదు. కాబట్టి అది ఆలోచిస్తే ప్రతి నాయకుడు కూడా ఆలోచిస్తే మంచిది. కాబట్టి ఎవరికి వారుగా ప్రదర్శన ప్రభావాన్ని తగ్గించుకుంటే మరింత విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ మేలు జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ హయాంలో జరిగిన స్కామ్స్ వెలుగు చూస్తుంటే బీఆర్ఎస్ నేతలు మీ పైన ఆరోపణలు చేస్తున్నారు. పౌర సరఫరాల శాఖలో తీసుకుంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 1000 కోట్ల స్కామ్ చేశారంటున్నారు. అలాగే బూడిద స్కామ్ అంటున్నారు. పొన్నం ప్రభాకర్ గారి మీద రకరకాల ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. ఏంటి గందరగోళ పరిస్థితి? అంటే మనం ఒకటంటే వాళ్ళు ఒకటంటే అయిపోతుంది అన్నట్టుగా, మనం ఒక విమర్శ చేస్తే ప్రతి విమర్శ చేయడం సమాధానం అన్నట్టుగా ఉన్నది. కానీ దానికి సంబంధించి ఆర్గనైజేషనల్ రివ్యూస్ కూడా జరుగుతున్నాయి. వాటికి సంబంధించి ఏమైనా ఎక్కడైనా అక్రమాలు జరిగినట్టుగా తెలిస్తే వారి మీద కూడా ఇట్లాంటి కమిషన్స్ లేనిదే పొగరాదు అంటారు కదా. అసలు ఈ కొద్ది టైంలోనే ఈ ఆరోపణలు ఎందుకు వచ్చాయి? అసలు ఇప్పుడు రాజకీయాల కోసం ఒక ఎత్తు, ఎన్నికల కోసం ఒక ఎత్తు ఉంటుంది. వాళ్ళ మీద విమర్శలు వచ్చినప్పుడు ప్రతిదాడి ఇంకో ఎత్తు ఉంటుంది. దాంట్లో వాళ్ళు మిగతా వ్యవస్థలను కూడా ఆశ్రయించవచ్చు. కేవలం ప్రభుత్వమే కమిషన్ అయినక్కర్లే, ఏసీబీలు ఉంటాయి, ఇన్వెస్టింగ్ ఏజెన్సీస్ చాలా ఉన్నాయి, లేదంటే కోర్టుకు వెళ్ళొచ్చు. ఇక్కడ జరిగిందని అనుకుంటే ఎవరు ఈరోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మళ్ళీ రివోక్ అవుతుంది. గతంలో మాదిరిగా పబ్లిక్ డొమైన్లో పెట్టే అంశాలన్నీ కూడా సీక్రసీ మెయింటైన్ చేయదు ప్రభుత్వం. ఎక్కడికి రాజపత్ర రహస్యంగా ఉండాలని అక్కడికి దాచి మిగతా ప్రతి ఒక్క అంశాన్ని ప్రజాక్షేత్రంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఎవరైనా కూడా ఆర్టీఐ నుంచి ముందు సమాచారం తీసుకోవచ్చు, వాటి మీద ఫైట్ చేయొచ్చు.